So what is herbarium? Herbarium is a one type of dry garden or dry sheets. Herbarium is the one type of sheets or dry sheets. అంటే we are preserving the dry ఓకేనా ఒక ప్లాంట్ యొక్క లీఫ్ కానీ స్టెమ్ పార్ట్ కానీ ఓకేనా లేక ఫ్లవర్ కానీ దాని మనము డ్రై చేస్తున్నాం డ్రైడ్ అండ్ ప్రెస్డ్. ద డయాగ్రామ్ ఈస్ రిలేటెడ్ టు ద హర్బేరియం షీట్. డిటర్మైన్ ద హర్బేరియం షీట్ అండ్ గివ్ ద ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఉంది ఇక్కడ ఉన్నది హర్బేరియం హౌస్ ఇది ఓకేనా ఇది వన్ ఆఫ్ ద హర్బేరియం బిల్డింగ్ వన్ ఆఫ్ ద హర్బేరియం షీట్. ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది అండ్ దాన్ని ఇక్కడ ఏం చేసాం ప్రిజర్వ్ చేసాం. డ్రై చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది లోపల ఉన్న ఆల్ లివింగ్ మెటీరియల్ మొత్తం రిమూవ్ అయిపోతుంది ఓకేనా. సో అప్పుడు మనం చేసాం కానీ ఈజీగా ప్రిజర్వ్ చేయొచ్చు. అదేవిధంగా దే గివ్ ద నేమ్స్ ఆఫ్ కామన్ నేమ్. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఇక్కడ ఉన్న డ్రైలో ఇక్కడ చిన్న బాక్స్ ఉంది ఇక్కడ లాస్ట్లో దీని మన ఇక్కడ కలెక్టర్ నేమ్ ఉంటుంది, డేట్ ఉంటుంది, ద జీనస్ స్పీసీస్ అండ్ ఫ్యామిలీ ఉంటాయి. అంటే ఎగ్జామ్ ఎలా అడుగుతాడంటే హర్బేరియం షీట్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి ఓకేనా. హర్బేరియం షీట్ ఈజ్ ఏ మోస్ట్ డ్రైడ్ అండ్ ప్రెస్డ్ స్పీసీస్ ఓకేనా. స్పెషల్లీ ప్లాంట్ పార్ట్స్ ఫ్లవర్ స్టెమ్ లీఫ్ ఇలాంటివి ఉంటాయి ఓకేనా. మరి దానికి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది ఓకేనా. దాని యొక్క కలెక్షన్ డేట్ ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఏమంటే మనకు డేట్, సీరియల్ నెంబర్, నేమ్, కామన్ నేమ్, సైంటిఫిక్ నేమ్, కలెక్టర్ నేమ్ అంటే ఎవరు కలెక్షన్ చేశారు దాన్ని వారి యొక్క నేమ్ సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీ ఆర్ ఆర్డర్ ఉంటుంది ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ అడిగే ఛాన్స్ ఉంది ఓకేనా. ఇన్ హర్బేరియం షీట్ వాట్ దే ప్రొవైడ్, in herbarium sheet what will provide, it is a one type of dried pressed plant parts okay nana. Next, systematically arrange the collection of dried plants. A room or building housing is herbarium okay na. For example, the one type of a room or building అంటే అన్నిటిని ఒక ప్లేస్ లో కలెక్షన్ చేసి ఒక ప్లేస్ లో పెడుతున్నాం మనం ప్రిజర్వ్ చేస్తున్నాం ఓకేనా. నెక్స్ట్, a box or other receptacle in which dried plants are kept. మనకి ఇది ఫస్ట్ డయాగ్రామ్. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ అంటే చెప్తాడు ఒక బిల్డింగ్ గురించి చెప్తున్నాడు ఓకేనా. అన్ని డ్రై చేసిన షీట్లన్నీ ఒక ప్లేస్ లో సెల్ఫ్ లో పెడుతున్నాం ఓకేనా. ఏ రూమ్ ఆర్ బిల్డింగ్ హౌసింగ్ ఆఫ్ ఏ హర్బేరియం. ఏ బాక్స్ ఓకేనా. ఇక్కడ ఈ బాక్స్ మనకి ఏమవుతుంది వన్ టైప్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్ ఆర్ కెప్ట్. నెక్స్ట్, ద సెకండ్ డయాగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు ద స్టోరేజ్ ఆఫ్ హర్బేరియం షీట్. ఫస్ట్ ఏమో బాక్స్ ఓకేనా ఒక బిల్డింగ్, సెకండ్ది షీట్. నెక్స్ట్, ద వరల్డ్ లార్జెస్ట్ హర్బేరియం ఈస్ రాయల్ బొటానికల్ గార్డెన్ ఓకేనా. వరల్డ్లోనే పెద్ద బొటానికల్ గార్డెన్ ఏది రాయల్ బొటానికల్ గార్డెన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ క్యూ ఆఫ్ ఆర్ లండన్ ఓకేనా. ఇంగ్లాండ్ ఆర్ లండన్ ఏదైనా తీసుకోవచ్చు ఓకేనా. ఎంత ఉంటుంది విస్తీర్ణం 326 acres of land లో they will be present and 40 historical buildings are present. అంటే this royal botanical garden is present in nearly 326 acres of land లో 40 బిల్డింగ్స్ అంటే అంత పెద్ద మొత్తంలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్పీసీస్ ని అక్కడ స్పేస్ లో ఉంచారన్నట్టు ఓకేనా. దిస్ ఇస్ ద హర్బేరియం ఆర్ డ్రై షీట్స్.